హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో సాబుదానా ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ నైలాన్ సాబుదానాన్ని తీసుకున్నాను. నార్మల్గా రెగ్యులర్గా చేసే పాయసం చేస్తుండే సాబుదానాన్ని ఇక్కడ యూజ్ చేయకూడదు. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది, టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి నైలాన్ సాబుదానాన్ని 1 కప్ వరకు తీసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 1/2 కప్ వరకు పల్లీలు, అలాగే 7 to 8 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని సాబుదానా ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం, సాల్ట్, ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నారంటే సాబుదానా ఫ్రై అనేది రెడీ అయినట్టే. ఇది ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 4 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే కమెంట్ చేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.